ఫాఫ్ డు ప్లెసిస్ ఐపీఎల్ కి గుడ్ బై చెప్పేసిండు. ఎస్, మీరు వింటున్నది కరెక్టే. ఫాఫ్ డు ప్లెసిస్ 2026 ఐపీఎల్ అయితే ఆడడం లేదు, గుడ్ బై అయితే చెప్పేసిండు. ఇక ఐపీఎల్ ఆడడంట. ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి రిలీజ్ అయిన తర్వాత ఫాఫ్ డు ప్లెసిస్ ని మళ్ళీ ఆర్సీబీ కానీ సిఎస్కే కానీ తీసుకుంటది అని చెప్పేసి ఫ్యాన్స్ అయితే చాలా ఆసక్తికరంగా వెయిట్ చేసిర్రు. కానీ వాళ్ళ ఆశలన్నీ గల్లంతైపోయినాయి. ఫాఫ్ డు ప్లెసిస్ అయితే ఐపీఎల్ ఆడట్లేడు. అండ్ ఫాఫ్ డు ప్లెసిస్ టోటల్ గా 4 టీమ్స్ కి అయితే ఆడిండు. ఫస్ట్ వచ్చేసి సిఎస్కే అండ్ రైజింగ్ పూణే అండ్ నెక్స్ట్ ఆర్సీబీకి కెప్టెన్ గా ఆడిండు. అండ్ లాస్ట్ సీజన్ ఢిల్లీ క్యాపిటల్స్ కి ఆడిండు. కానీ ఈ 4 టీమ్స్ లలో చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది సిఎస్కే కి అండ్ ఆర్సీబీకి. సిఎస్కే అండ్ ఆర్సీబీ ఫ్యాన్స్ ఖచ్చితంగా ఫాఫ్ ని మాత్రం అస్సలు మర్చిపోరు భయ్య. ఎందుకంటే సిఎస్కే కి ఓపెనర్ గా వచ్చి అండ్ ఆర్సీబీకి కెప్టెన్ గా చాలా మంచి లీడర్షిప్ చేసిండు, చాలా మంచి బ్యాటింగ్ కూడా చేసిండు. అండ్ ఫాఫ్ డు ప్లెసిస్ 14 సీజన్స్ తర్వాత ఐపీఎల్ కి అయితే గుడ్ బై చెప్పేసిండు భయ్య. కానీ ఫాఫ్ ని మాత్రం చాలా మంది మిస్ అయితే ఉంటారు. మీరు కూడా ఒకవేళ మిస్ అయితే అండ్ ఫాఫ్ డు ప్లెసిస్ సిఎస్కే కి ఆర్సీబీకి 2 టీంలకి చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది కదా. మరి ఏ టీంలో ఉండడం మీకు చాలా మంచిగా అనిపించింది? కామెంట్ బిలో.